హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు తెలంగాణ పీజీఈ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అది ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ టు ది వీడియో. ముందుగా అయితే గూగుల్ ఓపెన్ చేసి అందులో టీఎస్పీజీఈ సెట్ 2025 అని సెర్చ్ చేయండి. ఓకేనా? టీఎస్పీజీఈ సెట్. ఓకే, అందులో ఫస్ట్ వచ్చిన లింక్ని క్లిక్ చేయండి. పీజీఈ సెట్ 2025 అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి దాని యొక్క ఇంటర్ఫేస్ ఇలా చూపిస్తుంది. మనకి ఇందులో మనకు వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్లో మనకి లేటెస్ట్ న్యూస్ ఉన్నాయి. అందులో మనకి ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయి. 16th 6/2025, 19th 6/2025 మండే నుంచి థర్స్డే వరకు ఉన్న ఎగ్జామ్స్ మనకి చూసుకోవచ్చు. అలాగే కింద మనకి అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో, ఎప్పుడు రిలీజ్ చేసారు, 17th 3rd month 2025 ఇది ఎప్పుడు రిలీజ్ చేసారు. కాబట్టి నేనే కొంచెం లేట్ చేస్తున్న వీడియో. ఓకేనా? కింద మనకి ఎగ్జామ్ ఫీ ఎలా పే చేయడం ఉంటుంది. డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డు అండ్ నెట్ బ్యాంకింగ్ ఆల్సో. అండ్ కింద మనకి రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 1100. ఎస్సీ అండ్ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకేమో 600 ఉంది ఎగ్జామ్ ఫీ. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో లాస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా. ఇన్ఫర్మేషన్లో మీకు కావాల్సిన ఏదైనా నోటిఫికేషన్ కావచ్చు, ఇంపార్టెంట్ డేట్స్, ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి కావాలన్నా ఇందులో మీరు ఆఫీషియల్ వెబ్సైట్కి చెక్ చేసుకోవచ్చు. అంటే ఆల్సో ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎన్ని రిలీజ్ చేసారో అవన్నీ ఉంటాయి ఇందులో చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? కావాలని చెక్ చేసుకోండి. ఇలా ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇస్తాను, ఇవ్వండి, ఏం కాదు. ఇక్కడ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ ఆల్ టికెట్ నెంబర్, మీది లేటెస్ట్ క్వాలిఫికేషన్ ఏముందో అది ఆల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా? అది బీటెక్, ఫార్మసీ, బీఆర్క్, ఎంఎస్సీ, ఎంసీ ఏదైనా కావచ్చు. నాకు ఆల్ టికెట్ ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాండిడేట్ నేమ్, మీ ఫుల్ నేమ్తో సహా ఇచ్చేసేయండి. ఇక్కడ మీ ఇంటి నేమ్తో సహా ఇక్కడ ఇవ్వండి. ఫుల్ నేమ్ అంటే సర్టిఫికెట్లు ఎట్లా ఉందో అట్లా ఇవ్వండి, అంతే. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్ ఎట్లా ఉందో డేట్ ఆఫ్ బర్త్ అందులో అట్లా ఇవ్వండి. నెక్స్ట్ క్యాండిడేట్ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఆల్టర్నేట్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు, ఆప్షనల్ అది. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. నెక్స్ట్ అలాగే కేటగిరీ, మీదే కేటగిరీ అది ఇవ్వండి. నెక్స్ట్ ఫిజికల్ ఛాలెంజ్ అయితే ఇవ్వండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. ఇస్తే నో. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఆఫ్ డిగ్రీ, మీరు అందులో మీ క్వాలిఫికేషన్ డిగ్రీ ఏంది మీది, లైక్ బీఈ, బీటెక్, ఫార్మస్, ఆర్కిటెక్చర్ సంథింగ్ అందులో మీరైతే అది చూజ్ చేసుకోండి. ఓకేనా? మీది అందులో ఏదైతే చూజ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి స్పెషలైజేషన్ ఇన్ క్వాలిఫైయింగ్ డిగ్రీ, అందులో మీది ఏ స్పెషలైజేషనో అది చూజ్ చేసుకోండి. ఓకేనా? అందులో ఆప్షన్ ఉంటాయి, చూసుకోండి. నెక్స్ట్ పేమెంట్ టైప్స్, అందులో పేమెంట్ టైప్ నెట్ బ్యాంకింగ్ ఉంది, డెబిట్ కార్డు ఉంది, క్రెడిట్ కార్డు ఉంది. మీకు అందులో మీకు ఏది అవైలబుల్ అయితే అది చూజ్ చేసుకోండి. ఓకేనా? చూజ్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేయండి. నేనైతే డెబిట్ కార్డ్ చూజ్ చేసుకున్నా. అందులో మనకి కార్డ్ నెంబర్ ఇవ్వండి, అలాగే కార్డ్ హోల్డర్ నేమ్ ఇవ్వండి, ఎక్స్పైర్ డేట్, మంత్ అండ్ ఇయర్. నెక్స్ట్ సివి నెంబర్ ఇచ్చేసి పే నౌ క్లిక్ చేసేయండి. పేమెంట్ అయిపోతుంది, పేమెంట్ చేసేయండి. ఓకేనా? మనం పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది పేమెంట్ రిఫరెన్స్ ఐడి. దాని కింద మనకు కనిపిస్తుంది ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఉందిగా, అది క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఇంటర్ఫేస్ ఇలా చూపిస్తుంది. ఇక్కడ మనం ఈ ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఆల్రెడీ కొన్ని ఫిల్అప్ చేసే ఉంటాయి, బట్ కొన్ని ఫిల్అప్ చేయాలి, కొన్ని ఫిల్అప్ చేయనివి ఉంటాయి అందులో. ఓకే, మీకు అది కూడా స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇది అప్లికేషన్ ఫామ్ ఉంది, ఇక్కడ మన ఫాదర్ నేమ్ ఇవ్వండి అండ్ మదర్ నేమ్ ఇవ్వండి. ఓకేనా? నెక్స్ట్ ఆధార్ కార్డ్ అండ్ రేషన్ కార్డ్ నెంబర్ అవసరం లేదు, ఆప్షన్లు అవి. ఓకేనా? నెక్స్ట్ కింద కేటగిరీ డీటెయిల్స్, ఇందులో మనకు క్యాస్ట్ ఇవ్వండి, క్యాస్ట్ నెంబర్ ఇవ్వండి. అంటే నెంబర్ ఆప్షన్లో ఉంది, అవసరం లేదు, క్యాస్ట్ ఒకటి ఇవ్వండి. నెక్స్ట్ కింద మీకు స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఏమైనా ఉన్నాయి, ఎన్సీసీ కానీ, చిల్డ్రన్ ఆర్మ్డ్ పర్సనల్ అని, స్పోర్ట్స్ లైక్ అట్లా ఏమైనా ఉంటే ఇవ్వండి. ఓకేనా? ఇది ఫిజికల్ అండ్ హ్యాండిక్యాప్ రావాలని నో పెట్టేసాం కాబట్టి అవసరం లేదు. ఇక్కడైతే లోకల్ క్లిక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ కింద మైనారిటీ అండ్ నాన్ మైనారిటీ, అందులో మీదేదో చూజ్ చేసుకోండి. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ బిలో 1 lakh చూసుకోండి. ఇన్కమ్ క్యాష్ నెంబర్ ఏమి అవసరం లేదు, అది ఆప్షనల్.
నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. ఓకేనా, అవి మీ ఇచ్చేసేయండి. అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఆల్సో. నెక్స్ట్ కింద అడ్రస్ డీటెయిల్స్, మీ హౌస్ నెంబరు, విలేజ్ నేమ్ అండ్ మండల్, మీ డిస్టిక్, ఆల్సో మీ స్టేట్, మీ పిన్ కోడ్ ఇవన్నీ. ఓకేనా, మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చేసాం, ఆల్టర్ నెంబర్ ఇచ్చేసాం, ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చేసాం ఆల్రెడీ. మీ క్వాలిఫికేషన్ డిగ్రీ ఇవ్వండి, ఆల్రెడీ ఫిల్అప్ అయి వస్తాయి ఆల్రెడీ. కింద ఒకటి ఉంటుంది మనది ఇయర్ ఆఫ్ అపియరింగ్ ఉంది కదా, అదొకటి ఇవ్వండి. పాస్ అయితే పాస్ ఇవ్వండి, లేకుంటే అపియరింగ్ అయితే అపియరింగ్ అని క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్, ఇంగ్లీష్ మీద ఇంగ్లీష్, తెలుగు మీద తెలుగు మీడియం ఇవ్వండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఆర్ 12th, అది మీ ఇక్కడ అర్బన్లో అయిందో రూరల్ అయిందో ఇవ్వండి. నెక్స్ట్ దానికి ఆల్ టికెట్ నెంబర్ అండ్ మంత్, పాసింగ్ ఇయర్ అండ్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఎస్ఎస్సి ఆల్సో కూడా సేమ్ అవ్వండి. మీ ప్లేస్ ఆఫ్ స్టడీ, మీ 10th ఎక్కడ అయిందో, ఇంటర్ ఎక్కడ అయిందో, డిగ్రీ ఎక్కడ అయిందో, ఎంఎస్సీ అయితే ఎంఎస్సీ ఎక్కడ అయిందో ఇవ్వండి. నెక్స్ట్ కింద మీది ప్రిఫరెన్స్ చూస్ చేసుకోండి. సెంటరు రెండు ఆప్షన్లు ఇచ్చిండు, ఒకటి హైదరాబాద్, ఇంకోటి వరంగల్ ఇచ్చేసిండు. రెండు చూస్ చేసుకోండి. అంటే మీకు ఏ దగ్గరలో ఉందో అది ఫస్ట్ పెట్టుకోండి ప్రిఫరెన్స్. ఓకేనా, కింద మనకి 50 KB లోపు మీ ఫోటో పెట్టండి, పాస్పోర్ట్ ఫోటో క్లిక్ ఇచ్చేసేయండి. సిగ్నేచర్ ఏమో 30 KB లోపు ఇచ్చేసి ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసి సేవ్ చేయండి. ఫస్ట్ సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ప్రీవ్యూ అండ్ సబ్మిట్ క్లిక్ చేసేయండి. ఓకేనా, ప్రీవ్యూ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఒక PDF టైప్లో మొత్తం కనిపిస్తుంది. అదొక మీ మొత్తం క్లియర్గా చూసుకోండి, ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయో లేవో అన్నీ చూసుకొని, చూసుకున్న తర్వాత కింద సబ్మిట్ చేసేయండి. మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడితో కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, ఇది అండి మన ఇవాల్టి వీడియో. నేనైతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే, నెక్స్ట్ వీడియో కలుద్దాం. టాటా, బై బై.